అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతుండగా ఈ నెల 27న పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలంగాణలో 4 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఏపీలోనూ 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా బలపడవచ్చని చెప్పారు. కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో అత్యధికంగా 12.51 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు పేర్కొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరో నెల అంటే ఇప్పుడు ఈ నెల 27న కూడా పశ్చిమ బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో అటు తెలంగాణ, ఏపీలో కూడా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రధానంగా మనం చూసుకుంటే హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పినటువంటి సూచన మేరకు రాష్ట్రంలోనే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసింది. ఇక ఆయా జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని సూచించింది. ఇక మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 4 రోజుల నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొత్తం చల్లటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఉరుములు, మెరుపులతోటి కూడా రాత్రిపూట వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో కనిపిస్తా ఉంది. 4 రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఏపీలోను కూడా 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఇక అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండం బలపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు ఇది వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. తుఫాన్గా మారితే మాత్రం ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. అటు కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇప్పటికే పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో భారీగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా వాతావరణంలో వర్షాకాలం వచ్చిన సిచ్యువేషన్ మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తా ఉంది. మే అంటేనే ఎండలు దంచి కొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రేపటి నుంచి కూడా రోహిణి కార్తె ఏర్పడుతుంది. రోహిణి కార్తెలో వర్షాలు కురవడం అనేది కొంత విభిన్నంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీగా మే నెల అంటేనే ఎండలు తీవ్ర రూపం దాలుస్తాయి. మనం ఏప్రిల్, మేలోనే చూసుకున్నాము. పెద్ద ఎత్తున కూడా ఎండలు 2 రాష్ట్రాల్లో కూడా కొట్టినటువంటి నేపథ్యం కనిపించింది. 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, వర్షాలు పడడం, వాతావరణం చల్లగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే కొంత ఎండ నుంచి ఉపశమనం కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో 4 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యం ఉంది. కేరళకు కూడా అనుకున్న మేర కంటే కూడా ఒక 4-3 రోజుల ముందే కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు నైరుతి ఋతుపవనాలు కూడా ముందుగానే తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఇంకా వర్షాలు ఈసారి ఎక్కువగానే ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి ఈ 4 రోజులతో పాటు వర్షాకాలం కూడా ముందుగానే వచ్చినట్టు కూడా మనకు అంచనా ఉంది. మొత్తానికి ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు కొంత ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంత రైతాంగానికి మాత్రం తీవ్రంగా నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే
యాసంగి పంటకు సంబంధించి వరి ధాన్యం అంతా కూడా కళ్ళాల్లోనే ఉండిపోయినటువంటి నేపథ్యంలో వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలు రైతన్నకు కన్నీళ్లు తెప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వరి పంట అంతా కూడా వర్షార్పణ అయినటువంటి సిచ్యువేషన్ లో రైతాంగం నష్టపోయింది. దాదాపు ఎకరాకు 30 నుంచి 40 వేల రూపాయలు కూడా పంట నష్టం జరిగినట్లు తెలుస్తా ఉంది. ఆ వరి కళ్ళాల్లో ఉన్నటువంటి పంట అంతా తడిచిపోయినటువంటి క్రమంలో మొత్తం కూడా మొలకలు ఎత్తి ఆ వరి పంట దర్శనం ఇస్తా ఉంది. క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోయినటువంటి నేపథ్యంలోనే ఈ పరిస్థితి కనిపించింది. దాదాపు నెల రోజులకు పైగా కూడా వరి కళ్ళాల్లో పంట ఉన్నటువంటి నేపథ్యంలో అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం నేపథ్యంలోనే వరి పంట అంతా కూడా తడిసిపోయిందని అటు రైతులు, రైతు సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఏదేమైనా 4 రోజుల పాటు కురిసేటువంటి వర్షాల నేపథ్యంలో అటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ సూచిస్తుంది. సునీత. రైట్ యాకేష్.